ఇక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరికి వినూత్నంగా నిరసన సెగ తగిలింది. తిరుమల దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి వస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం సుస్వాగతం అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు స్పీకర్కు లిఖితపూర్వకంగా కడియం శ్రీహరి ఇవ్వడంతో గులాబీ శ్రేణులు వినూత్నంగా స్వాగతం పలికారు. ఫ్లెక్సీలో ఒకవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ పొంది కారు గుర్తుపై గెలిచినటువంటి పరిస్థితి. గత డిసెంబర్ నెలలో ఆయన కాంగ్రెస్ పార్టీకి మారినటువంటి పరిస్థితి. దీపాదాస్ మున్షి ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నటువంటి సందర్భం. అయితే ఇటీవల ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రకంపన సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కడియం శ్రీహరి కూడా ఆయన లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి వివరణలో నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొనసాగుతున్నానని ఆయన లిఖిత పూర్వకంగా స్పీకర్ కు ఇచ్చినటువంటి వివరణలో కనిపించింది. దీన్ని చూసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజలంతా కూడా కడియం శ్రీహరిని రాజకీయం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రజల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుమల దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు వెలిచినటువంటి సందర్భం. కడియం శ్రీహరి తీరును నిరసిస్తూ ఒక వినూత్నమైనటువంటి ఫ్లెక్సీలు, వినూత్నమైనటువంటి నిరసన కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాను, బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఫ్లెక్సీలు వెళ్తాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఒకవైపు కడియం శ్రీహరి ఉన్నటువంటి ఫోటో, మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉన్నటువంటి ఫోటోను ఫ్లెక్సీలుగా మార్చి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులతో కూడినటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పక్కనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు, అదేవిధంగా జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఈ ఎవరైతే స్టేషన్ గన్పూర్ ముఖ్య నాయకులు ఉంటారో వాళ్ళతో కూడినటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఇప్పుడు సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఫ్లెక్సీతో కడియం శ్రీహరికి ఒక వినూత్నమైనటువంటి నిరసన బీఆర్ఎస్ శ్రేణులు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో అక్కడికి చేరుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా పోలీస్ శాఖ వారు అక్కడికి చేరుకొని ఆ ఫ్లెక్సీని తొలగించి బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి స్టేషన్ గన్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు ఒకటే చెప్తాను, మా పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్తున్నారు కదా, మేము ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే తప్పేంటన్నటువంటి ప్రశ్న బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. అంత ఓపెన్ గానే విచారణ జరిగింది. స్పీకర్ వివరణ కోరినటువంటి సందర్భంలో లిఖిత పూర్వకంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పినటువంటి తరుణం కనిపించింది. ఈ క్రమంలో ఫ్లెక్సీలు అయితే ఒక వినూత్నమైనటువంటి నిరసనకు దారి తీసినటువంటి పరిస్థితి. కడియం శ్రీహరి ఏం మాట్లాడతారా దీనికి సంబంధించి వేచి చూడాల్సి ఉంటుంది. అధికారుల ద్వారానైతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను అయితే ఇబ్బంది పెట్టే విధంగా ఆ ఫ్లెక్సీని తొలగించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే ప్రస్తుతానికి తరలించారు. ఆ పోలీస్ స్టేషన్ ముందు కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన తమ నిరసన వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.